First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో ఫినాన్షియల్ ప్లానింగ్ లో ఎస్టేట్ ప్లానింగ్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ గోల్ ప్లానర్ రాజేశ్వరి వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు ఈ ఎస్టేట్ ప్లానింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఈ మధ్య కాలంలో నిజంగా ఎస్టేట్ ప్లానింగ్ అనే మాటని ఎక్కువగా వింటూ ఉన్నాం. దాని గురించి చాలా మందికి అవేర్నెస్ లేదు. ఏంటి మేడం ఇది? మనం ఏవైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి కోసం అనేసి. ఈరోజు నాదేమో నెక్స్ట్ నా తదనంతరం నెక్స్ట్ జనరేషన్కి, ఆ నెక్స్ట్ నుంచి ఆ నెక్స్ట్కి. సో ఇలాగ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఎన్సిస్టర్స్ ప్రాపర్టీ, అది భూమి అవనండి, గోల్డ్ అవనండి, మనకి క్యాష్, బిజినెస్ అన్నీ కూడా మనం ఒక జనరేషన్ నుంచి రెండో జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. రైట్. ఆడపిల్లలకైతే కట్నం రూపంలో వస్తూ ఉంటాయి. ఆడపిల్లలకి కట్నం రూపంలో వస్తాయి, మగ పిల్లలకి వాళ్ళ తాతలు ముత్తాతల దగ్గర నుంచి అవి వస్తాయి కదా. బట్ ఇప్పుడు మనకేంటంటే మనం ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసాం, పాలసీలు, ఎల్ఐసి పాలసీలు అవనండి, లేకపోతే ఎక్కడైనా ల్యాండ్ కొన్నాము, లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో అట్లా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసాము. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే చాలా వాటిల్లో మనకి నామినేషన్ ఉండట్లేదు, మనం నామినీ రాయట్లేదు. ఎందుకంటే డాక్యుమెంట్స్లో ఏదో ఆ టైంకి పాలసీ వచ్చిందా, బిజినెస్ వచ్చిందా, చాలు నామినీ తర్వాత పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంట్లో ఏమైనా వీళ్ళకి గొడవలు అవి ఉన్నాయంటే నామినీ నేను తర్వాత చెప్తానులే అన్న, లేదా పెళ్ళి కాకముందు అమ్మని నాన్నని ముందు యూజువల్గా అందరు నామినీగా పెడతారు. ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు చేంజ్ చేసుకుంటారు, కానీ కొంతమంది చేసుకోరు. ఇక్కడ నామినీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతారు, కొత్త నామినీ వాళ్ళు పెట్టించుకోరు. సో ఇలాంటివి నామినేషన్స్ అవి చూసుకోవాలి ఫస్ట్. సో ఎస్టేట్ ప్లానింగ్లోని మేము కూర్చొని ఫస్ట్ ఏంటంటే ఈ నామినేషన్స్ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది అది చూస్తాము. రెండోది, ఇవాళ రేపు ట్రెండ్ ఏంటి అయిపోయిందంటే పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అయినప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరికి ఒకవేళ మంచిగా సెట్ అయిందంటే నో ప్రాబ్లం. బట్ ఆఫ్టర్ మ్యారేజెస్ చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. కాన్ఫ్లిక్ట్స్ వచ్చి ఎక్కువ రోజులు వీళ్ళు కలిసి ఉండట్లేదు, విడిపోతున్నారు. విడిపోయాక అబ్బాయి ఆస్తిలోని నాకు షేర్ కావాలి అనేసి అటువైపు వాళ్ళు, ఎందుకంటే మా వాళ్ళు ఇంత పెట్టి అంత పెళ్లి చేశారు కదా, సో నాకు ఎలిమనీ కావాలి. అలా అని ఇది ఏదైతే ఈ ప్రాపర్టీ ఉన్నదో వీటిలోంచి వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి. సో ఈ తాతల నాటేది ఏదైతే ప్రాపర్టీ ఉన్నదో, ఏదైతే అబ్బాయి పేరు మీద వచ్చిందో, వాళ్ళకి ఇష్టమైనా కష్టమైనా ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తున్నది, ఎస్ మీరు ఇవ్వాలి. కట్నాలు తీసుకున్న వాళ్ళకైతే ఓకే, మీరు కట్నాలు తీసుకున్నారని. కానీ ఇవాళ రేపు కట్నాలు ఎవరు తీసుకోవట్లేదు. యూజువలీ క్యాష్ అవి కాదు, పెళ్ళి గ్రాండ్గా ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. కానీ ఏంటంటే మేము ఇంత ఖర్చు పెట్టి మేము చేసాం కాబట్టి మాకు కావాలి అనేసి వాళ్ళు పెడతారు. సో ఈ ప్రాపర్టీ ఏదైతే ఉన్నదో దీనిని ఎన్సిస్టర్స్ ప్రాపర్టీ అవని, ఇంటికి పేరెంటల్ అవని, లేదా సెల్ఫ్ది ఏదైనా ఉంది, దీనికోసం అనేసి ఒకటి ఫ్యామిలీ ట్రస్ట్ అనేది చేసుకుంటున్నారు. ఈ ఫ్యామిలీ ట్రస్ట్లోని మదర్, ఫాదర్, పిల్లలు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ కూడా దే విల్ బి ద పార్ట్ ఆఫ్ ద ట్రస్ట్. ఇందులోని ఒకటి ఏంటంటే ఆ ప్రాపర్టీ నా పేరు మీద ఉండదు, బట్ నేను అనుభవించవచ్చు, ఇది నాకే ఉంటుంది. థర్డ్ పర్సన్ ఎవరు కూడా వచ్చి ఈ ప్రాపర్టీ మీద షేర్ అడగే రైట్స్ లేవు. అడిగినా కూడా దిస్ ఈజ్ ట్రస్ట్, సో వీ కెనాట్ గివ్ దిస్. సో దిస్ ఈజ్ ది బెస్ట్. ఇవాళ అంటే ఇది అంతకుముందు నుంచి ఉన్నది, బట్ ఇప్పుడున్న ప్రజెంట్, ఎందుకంటే ఇప్పుడు మ్యారేజెస్ అంటే ఎంతసేపట్లోని మనకంటే ఫొటోస్ అవి అన్నీ కూడా మన తీసుకొని ఈ ప్రీ వెడ్డింగ్వి, పోస్ట్ వెడ్డింగ్వి, హెల్దీలు, మెహందీలు, బ్యాచిలర్ పార్టీస్, ఇన్ని ఈవెంట్స్ అవుతాయి కదా. ఇన్ని ఈవెంట్స్వి వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు ఇంకా వీడియోస్ చేసి ఇవ్వరు. ఈ లోపల వీళ్ళేమో డైవర్స్ కోసం అనేసి అప్లై చేసేస్తున్నారు. అంటే ఫాస్ట్ గా మ్యారేజెస్ బ్రేకప్ అవుతున్నాయి. ఓకే, ఏమైనా అడిగితే కంపాక్టబిలిటీ లేదు, నచ్చలేదు, సింపుల్. అంతకుముందు ఏంటో నచ్చకపోతే సర్దుకుపోమ్మా,
టైం టు బై టైం సెట్ అవుతుంది అనేసి అనేవారు. ఇవాళ రేపు పేషెన్సే లేదు. ఇది అయిపోయి వీళ్ళు ఇంకా విడిపోయే టైంలోని ఈ ప్రాపర్టీస్ గొడవలు మొదలవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫ్యామిలీ ట్రస్ట్ అనేది చేసి పెట్టుకుంటే దాన్ని ఎవరు కూడా తీసుకోలేదు. ఈవెన్ మన దగ్గర స్త్రీధనం అన్నది కూడా ఒక కాన్సెప్ట్ ఉండేది కదా. అవును, ఏదైతే ప్రాపర్టీ ఇప్పుడు గోల్డ్ అవి ఉన్నా లేదా పేరెంట్స్ ఏదైనా గిఫ్ట్ అది ఇచ్చినా కూడా అమ్మాయి పేరు మీదే ఇచ్చేవారు పసుపు కుంకుమల కింద కదా. సో హస్బెండ్ ఆయన డిఫాల్టర్ అయిపోయినా కూడా ఈ ప్రాపర్టీ అయితే వాళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు. అవును, ఈ ఆడపిల్లకి ఇచ్చిన ఏదైతే అది గోల్డ్ అవనండి లేదా ల్యాండ్ అవనండి ఏదైనా కూడా ఆవిడ దగ్గరే ఉండే. సో అలాగే ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ట్రస్ట్ అన్నది మనం చేసుకుంటే ఓకే, రాబోయే కాలంలోని ఇలాంటివన్నీ ఏవైనా కొంతమంది ప్రాపర్టీని చూసుకొని పెళ్లి చేసుకుంటారు. టు బి ఫ్రాంక్, నేను ఓపెన్గా ఇప్పుడు అంటే మీడియా దగ్గర మాట్లాడుతున్నాను. ఆస్తులు ఎంత ఉన్నాయి? మీ పిల్లడు బుద్ధిమంతుడేనా? సంపాదించుకుంటున్నాడు కదా. బుద్ధిమంతుడు అయ్యి సంపాదించుకునేవాడైతే భార్యని ఎలాగైనా పోషించి పెట్టుకుంటారు. కానీ వెనక ముందు ఆస్తులు ఎంత ఉన్నాయి అనేసి చూస్తారు. అంటే ఎప్పుడైనా ఇలా విడిపోతే సో ఇవన్నిటినీ కూడా మనం ప్లానింగ్ చేయడాన్ని ఎస్టేట్ ప్లానింగ్ అంటారు అనమాట. పెళ్లికి ముందు చేస్తారా మేడం? పెళ్లి తర్వాత కూడా చేసుకోవచ్చా? లేదు, మామూలుగా ఏంటంటే ముందుగానే వీళ్ళన్నీ కూడా చేసుకొని పెట్టుకున్నాకనే పెళ్లి చేసుకుంటే బెటర్. లేకపోతే మళ్ళీ షీ విల్ బి వన్ ఆఫ్ ది పార్ట్, అంటే పాసిబిలిటీస్ ఉన్నాయి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తే. కాబట్టి ఏంటంటే ముందు తల్లి తండ్రి ఈ వీళ్ళకి ఉన్న పిల్లలు వాళ్ళదే పెట్టుకోవాలి. అంటే ఎలా చేస్తారు ఈ ఎస్టేట్ ప్లానింగ్ లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి? అంటే మనవి ఏవైనా ఫిజికల్ ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ అవనండి, పొలాలు అవనండి, మనకి ఇల్లు ఏవైనా ఉన్నది, బిజినెస్ ఉన్నది, ఇవన్నీ కూడా వాటిలోనే వస్తుంది. అండ్ దానికోసం అనేసి మనకి ఫైనాన్షియల్ ప్లానర్ విత్ లాయర్స్ వాళ్ళు వస్తారు. అండ్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ అవి అన్నీ కూడా అవుతాయి అన్నమాట. లీగల్ ప్రొసీజర్ ఉన్నది. దానికి ఒక 15-20,000 రూపీస్ దానికి స్పెండ్ చేయవలసి వస్తుంది. సో ఆ 15-20,000 రూపీస్ స్పెండ్ చేసాక వాళ్ళది ఏంటంటే ఒక ఫ్యామిలీ ట్రస్ట్ అన్నది ఒకటి చేసుకోవచ్చు. ఆ ఫ్యామిలీ ట్రస్ట్ చేసుకున్నారంటే వాళ్ళ ప్రాపర్టీస్ చాలా సేఫ్గా ఉంటాయి. ఎవరు కూడా దాని మీద ఇంకా ఎటువంటివి కూడా అథారిటీ చూపించలేదు అనమాట. ఎస్టేట్ ప్లానింగ్ లో మేడం నామినీగా ఎవరి పేర్లు పెడితే కరెక్ట్? మొత్తం అందరూ ఉంటారు అందులోనే. అంటే ఎవరెవరు? అందరికి ఈక్వల్. ఫ్యామిలీ ఇటు ఫ్యామిలీ కాదు, వాళ్ళ ఫ్యామిలీ. ఒక్క అబ్బాయి ఉన్నారంటే అబ్బాయి ఫ్యామిలీ మెంబర్సే. అదే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలా సీనియర్స్ ఉన్నారు అనుకోండి, కోడలు అయిపోయి పిల్లలు వచ్చేసి ఒక జాయింట్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉన్నారంటే అది మాట వేరు. బట్ రీసెంట్గా కొత్తగా పెళ్ళి అయ్యి వచ్చిన వాళ్ళు ఇంకా అప్పుడే వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోరు అందులోని. అంటే ఫ్యామిలీస్ మధ్య జరుగుతుంది అది. కాదు, ఒక్క ఫ్యామిలీ. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్, వాళ్ళ పిల్లలు, వీళ్ళ మధ్యనే. ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్? మేము 4 members, వైఫ్, హస్బెండ్, 2 kids. సో ఈ 4 మధ్యనే మీది ఫ్యామిలీ ట్రస్ట్ వస్తుంది. ఓకే, ఇటు పేరెంట్స్ కి సంబంధం ఉండదు. మీ 4 మీ ఇన్లాస్ ఏదైతే ప్రాపర్టీ ఉన్నదో వాళ్ళు మీకు ఇవ్వాలనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు మీకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి మీ కూడా ఇస్తారు. సో దట్ మీకు వచ్చే కోడలతో ఇప్పుడు మీరైతే మీరు ఏమీ క్లెయిమ్ చేయరు వాళ్ళ దగ్గర, బికాజ్ ఇన్నాళ్ళు పెళ్ళి అయిపోయింది, అంతా కూడా సెట్ అయిపోయింది. బట్ మీకు రాబోయే కోడలు వాళ్ళు ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు కూడా చేసి పెట్టుకోవాలి. అంటే వాళ్ళతో పాటే మీది కూడాను. నిజమే, ఈ మధ్య కాలంలో ఎన్ని బ్రేకప్ అయినా, ఎందుకంటే మీకు వచ్చిన ప్రాపర్టీ ఎక్కడి నుంచి వస్తుంది? యాన్సెస్ట్రల్, లేదంటే మేము కూడా మీది ఉంటుంది, మీ పేరెంటల్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఓకే, సో మీ ప్రాపర్టీ మీద మీ పిల్లలకి కూడా రైట్స్ ఉన్నాయి, రైట్? సో మీ పిల్లల్ని చేసుకునే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ ప్రాపర్టీ మీద. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ట్రస్ట్, నోబడీ కెన్ కమ్ అండ్ క్లెయిమ్. ఓకే, బాగుంది మేడం, చాలా క్లియర్ గా చెప్పారు. నాకున్న డౌట్స్ ఏంటంటే ప్రతి బిజినెస్ మ్యాన్ కాస్తో కోస్తో ల్యాండ్లు ఉన్న వాళ్ళు ఓకే, ఇది ఫ్యామిలీ ట్రస్ట్ చేసి పెట్టుకోవడం అన్నది చాలా మంచిది. సో దీన్ని ఎస్టేట్ ప్లానింగ్ అనేసి అంటాం మేము.
అంతే. ఇప్పుడేదో మనం ఒక 20,000 ఖర్చు అవుద్ది అని ఆలోచించడం కంటే ఆలోచించే కదా. భవిష్యత్తు ఎలా ఉంటుందో కదా. మనం ముందే జాగ్రత్త పడ్డాం సో మంచిది. నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్టీ కోసం అట్లీస్ట్ నచ్చలేదు, ఓకే నేను విడిపోతాను, నా ఉద్యోగం నాకు ఉన్నది, నేను చేసుకుంటాను, కానీ ఈ ప్రాపర్టీ గొడవలు ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్టేట్ ప్లానింగ్ గురించి చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మోస్ట్ వెల్కమ్.